హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్ నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు అయింది. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కేటీఆర్కు బండి సంజయ్ మీద కోపం ఉండొచ్చు, అదే పార్టీలో వాళ్ళకి ఎవరైనా మిత్రులు ఉండొచ్చు, బీజేపీలో. కవిత గారే ఏం చెప్పిండ్రు? బీజేపీలో విలీనం చేయడానికి హరీష్ కేటీఆర్ నా దగ్గర జైలు ప్రతిపాదన తెస్తే నేను తిట్టేలు కొట్టినని చెప్పిందా? అంటే విలీనం చేయాలన్నప్పుడు మరి బండి సంజయ్ ఏమైనా వ్యతిరేకించిండా వీళ్ళను? మీ పగ ఏంది బండి సంజయ్ మీద? మీరేమన్నా కొట్లాడుకోండా? నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా, నేను సత్రం నడుపుతలేను. నేను ప్రభుత్వం నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. నేను బండి సంజయ్కు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది పిల్లలకు సంబంధించిన విషయము. దీన్ని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం, మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఏ ముద్దాయి కూడా తప్పించుకోడు. నేను బాధిత కుటుంబానికి అష్యూర్ చేస్తున్నా, 100% ఈ ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది. తప్పు చేసిన వాళ్ళను తప్పకుండా శిక్షిస్తుంది.